వారు చేసిన సూచనకు ఈరోజు ఈ బాలల దినోత్సవాన్ని తెలంగాణ పునర్నిర్మాణంలో మీరే భాగస్వాములై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దబోయే ఈ బాలికలతో ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపినందుకు మా మంత్రివర్గ సహచరులందరికీ మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వేదిక మీద సహచర మంత్రివర్గ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు, చీఫ్ సెక్రటరీ గారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, వేలాది మంది తెలంగాణలో నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు, వాళ్ళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సర ఉత్సవ కార్యక్రమాలు అద్భుతంగా ప్రారంభమై దేశానికి ఆదర్శంగా నిలబడుతున్నందుకు వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఆనాడు దేశ స్వతంత్రం 15 ఆగస్టు 1947 నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలి అంటే విద్య ఒక్కటే పరిష్కారం అని ఆనాడు ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ దేశంలో ఐఐటి, ఐఐఎం ఇలాంటి విద్యా సంస్థల్ని, ఎన్నో యూనివర్సిటీలను చిన్న చిన్న మారుమూల ప్రాంతాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి ఈనాడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ పీజీలు, పిహెచ్డీలు చదవడమే కాకుండా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా రాణించి ఐటీ రంగంలో నిష్ణాతులుగా ఈ ప్రపంచానికి సేవలు అందించే విధంగా భారతదేశం యొక్క విద్య వ్యాప్తి చెందింది అంటే అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులు. ఆ పునాదులే ఈరోజు ఈ లక్షలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడ్డది. అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే పేదలకు విద్యను అందించాలి అని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి వాడికి విద్యను ఒక హక్కుగా చట్టం చేసి ఈరోజు మన అందరినీ అభివృద్ధి పదం వైపు నడిపే విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయాలు తీసుకున్నారు. వారిద్దరిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో విద్యా నిర్లక్ష్యానికి గురైంది. మారుమూల ప్రాంతాలలో పాఠశాలలు బంద్ అయినాయి. గత 10 సంవత్సరాలలో 5,000కు పైగా పాఠశాలలు మూతబడి సింగిల్ టీచర్ పాఠశాలలు మూతబడడం వల్ల పేదవాళ్ళ పిల్లలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు విద్యకు దూరమయ్యి వ్యవసాయ పనులకు వెళ్ళే సందర్భంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి తక్షణమే మేమందరం ఆలోచన చేసి విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని ముఖ్యమంత్రిగా విద్యాశాఖకు సంబంధించిన సమస్యల్ని ఒకటొకటి పరిష్కరించడమే కాకుండా మొన్న జరిగిన బడ్జెట్లో 21,000 కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 7% పైగా విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా 20 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేకుండా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి బదిలీలు జరగకుండా విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఒక బాధగా, ఒక ఆవేదనగా మారితే మొట్టమొదట విద్యను బోధించే ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలి అని 21,000 మంది టీచర్లకు వాళ్ళ ప్రమోషన్లను ఇవ్వడమే కాకుండా 35,000 మంది టీచర్ల బదిలీలు చిన్న వివాదం లేకుండా మా అధికారులు ఆ
బదిలీలు చేసి ఇవాళ విద్యకు అవకాశం కల్పించారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పాఠశాలల్లో టీచర్లు లేక బాధపడుతున్న సందర్భంలో అధికారులు రాత్రి పగళ్ళు కష్టపడి 11,062 టీచర్ పోస్టులను 65 రోజుల్లో పరీక్షలు నిర్వహించి టీచర్ల నియామకాల ద్వారా ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది ప్రభుత్వంలో అని మన ప్రభుత్వం మన అధికారులు కృషి చేసిండ్రు. వారిని కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు పాఠశాలలో విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన పాఠ్య పుస్తకాలు రాక రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలకు బట్టలు అందివ్వక వాళ్ళ డ్రెస్సులు లేకుంటే స్వయం సహాయక సంఘాలకు అందజేసి ఈ బట్టలు కుట్టుడు కార్యక్రమాన్ని అదేవిధంగా పాఠశాల తెరిచిన మొదటి రోజే లక్షలాది మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడమే కాకుండా వాళ్ళు స్కూల్ డ్రెస్సులు కూడా మొదటి రోజే అందించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నది అని చెప్పి విద్యార్థులందరికీ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పేదవాళ్ళకి ఇళ్లలో ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు విద్యాశాఖకు పాఠశాలల్లో ఉచిత విద్యుత్తు లేకపోవడం వల్ల విద్యుత్తు బకాయిలు చెల్లించకపోవడం వల్ల పాఠశాలలో మనం ఇచ్చిన కంప్యూటర్లు కానీ లేకపోతే ఇతర ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్న ఎక్విప్మెంట్ పనిచేయడం లేదు. అందుకే ఆలోచన చేసి నా దృష్టికి వచ్చిన వెంబడే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలు 26,854 పాఠశాలలతో పాటు గురుకుల పాఠశాలల్లో అదేవిధంగా మోడల్ స్కూల్స్ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తును అందించాలి అని ఒక్క కలంపోటుతో ఈనాడు రాష్ట్రంలో ఉండే అన్ని స్కూళ్లకు ఉచిత విద్యుత్తును అందించి మన పిల్లలు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించాలనుకున్నాం. అదేవిధంగా పాఠశాల నిర్వహణలో ఉపాధ్యాయులకు స్కావెంజర్స్ లేకపోవడం, అటెండర్లు లేకపోతే వాళ్ళు టీచర్లే హెడ్ మాస్టర్లే స్కూళ్ళు ఊడ్చుకునే పరిస్థితి. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలను పరిశుభ్రం చేసుకునే పని చూడడానికి బాగా ఉండదు. తెలంగాణకి ఇది తలవంపు అని చెప్పి సింగరేణి సంస్థ నుంచి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపుగా ప్రతి సంవత్సరం 150 కోట్ల రూపాయలు కేటాయించి పాఠశాలలో ఉపాధ్యాయులకు వాళ్ళకు అటెండర్లను అందించడమే కాకుండా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఈరోజు నిధులను కేటాయించడం మొట్టమొదటిసారి అని నేను చెప్పదలుచుకున్నాను.